పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ప్రధానంగా మా సహచర సీనియర్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు మా సీనియర్ నాయకులు శాసన మండలి పక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దలు జీవన్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరులు మహేష్ గౌడ్ గారితో పాటు మా గవర్నమెంట్ విప్ లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మా పిసిసి అధికార ప్రతినిధి రామ్మోహన్ గారు, నారాయణ్ ఖైడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారితో పాటు ఈరోజు ప్రధానంగా మేము అడగదలుచుకున్నది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో 99 రోజులు పరిపాలనా యంత్రాంగాన్ని గాడిపెట్టే ప్రయత్నంలో మా పరిపాలన 7 డిసెంబర్ నుంచి మొదలుగా 100 రోజులు కాకముందే ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము అనేక సందర్భాల్లో అటు టీఆర్ఎస్ వాళ్ళను ఇటు బీజేపీ వాళ్ళను మేము కోరినాం, మీకు పరిపాలనా యంత్రాంగం పట్ల అనుభవం ఉంది, 10 సంవత్సరాల కాలం పాటు కొత్త రాష్ట్రమైన తెలంగాణని మీరు గొప్పగా చెప్పిన బంగారు తెలంగాణ నిర్మాణం చేశారని చెప్పారు, గౌరవించినాం. మీ పరిపాలనా అనుభవాలను మాతోని షేర్ చేసుకోండి, ప్రజలందరూ మాకు అవకాశం ఇచ్చిండ్రు, మార్పు రావాలని కోరిండ్రు, దాంట్లో పాల్గొనమని అనేక సందర్భాల్లో చెప్పినాం. సరే, పరిపాలన అన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి, పొరపాట్లు జరిగితే మీరు చేసిన పొరపాట్లను మేము చేయకూడదు, ఈ విధమైన మా పరిపాలనలో పొరపాట్లు జరిగినాయి. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పరిధిలో లేని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక ఆ 10 కాల సమయంలో జరిగి ఉంటుంది, వారు తెలుసుకొని ఉంటారు, దీన్ని జరగకుండా ఉండాలి, మీ సలహా సూచనలు ఇవ్వమని అనేక సందర్భాల్లో కోరినాం. ఉదాహరణకి మేడిగడ్డ పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా రండి, మీరు చూడండి, మీరు సలహా సూచనలు ఇవ్వమని కోరినాం. అంతా ప్రజాస్వామికంగా ముందుకు నడిచినాం. సరే, ఎన్నికలు వచ్చినాయి, అర్థం చేసుకుంటాం, వారి ఆతృత, వారి ఆవేదన అర్థం చేసుకుంటాం. ఎన్నికలు వచ్చినాయి, అబద్ధం మాట్లాడినరు, సత్యదూరమైన మాట్లాడినరు, ఏదంటే అది మాట్లాడినరు. మేము అడుగుతూ ఉన్నాం సూటిగా, అటు కేసీఆర్ గారిని, పదే పదే మాట్లాడుతూ ఉన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీరు 2018లో మీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంబంధించి దాదాపు 2 నెలల తర్వాత అసెంబ్లీ నిర్వహణ చేసిండ్రు. దాదాపు 2 నెలలు 35 రోజుల తర్వాత కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసినట్టే 40 రోజులు గడిచిన తర్వాత. అదే మీరు కంపారిజన్ చేస్తే, మీరు పోల్చుకుంటే 40 రోజుల్లో మేమిచ్చిన 5 గ్యారంటీలో అన్నీ చాలా ప్రధానమైన గ్యారంటీలు మొదలుపెట్టినాం. సరే, మాట్లాడుతూ ఉన్నారు కదా అని, పవర్కు సంబంధించి పేదవారికి ఉపయోగపడేవి ప్రభుత్వంలో రాగానే మేము ఏం చేస్తామన్నాం, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, పెరిగిన తర్వాత వారు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం. కరెంటుకు సంబంధించి చెప్తా ఉన్నాం. చెప్తా ఉంటే 200 యూనిట్ల కరెంటు 2 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రజానికానికి 200 యూనిట్ల లోపడే ఆ వినియోగదారుడికి ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉంటే, ఈ ఫ్రీ కరెంటు అంశాన్ని ప్రక్కదారి పట్టియాలని ఆనాడు ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బస్సు యాత్ర చేసిండ్రు, ఎన్నికల్లో గెలవాలని. వారి పార్టీ
పరంగా వారు పడతా ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకున్నాం. కానీ సూర్యాపేట సభలో నేను ఉదాహరణ చెప్తా ఉన్నా, చిన్న 2-3 ఉదాహరణలు చెప్తా కరెంటుకు సంబంధించి. సూర్యాపేట సభలో కేసీఆర్ గారు ఆ సభకు సంబంధించి ఆడున్న డిస్కామ్ కనెక్షన్ అసలే తీసుకోలే, దాన్ని వాడలేరు. జనరేటర్ మీద సభా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం చేసి ఆ సభలో ఆ జనరేటర్ వల్ల జరిగిన కొద్ది ఇబ్బందిని డిస్కామ్ పై నెట్టడం, విద్యుత్ శాఖపై నెట్టి, దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిండ్రు, ట్వీట్లు చేసిండ్రు. అసలు జనరేటర్ పెట్టింది ఎవరు? మీరు డిస్కామ్ ద్వారా మీరు కరెంటు తీసుకోవద్దని చెప్పింది ఎవరు? మీకు సౌలతుగా ఉంటుందని మీరు జనరేటర్ ద్వారా తీసుకుంటే ఆ జనరేటర్ పెట్టింది మీరు, మీ టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు. వారు చేసిన పొరపాటుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, కరెంటు పోతా ఉందని అసత్య ప్రచారం కరెంటు విషయంలో ఎన్నికల సందర్భంలో అనేక సందర్భాల్లో చెప్పినప్పుడు ఇదొక అంశమైతే, మీరు భువనగిరి సంబంధించిన 11 kV వారి హయంలో, ఒక్క సంవత్సర కాల హయంలో మేము చెప్తా ఉన్నాము, ఈరోజు 62 సార్లు ఇంటరప్షన్ జరిగినాయి 11 kV ఫీడర్ పైన. 26 గంటల 42 సెకండ్లు కరెంట్ ఇంటరప్షన్ ఒక్క సబ్స్టేషన్కు ఒక్క భువనగిరి 11 kV ఫీడర్కు సంబంధించి 26 గంటల 42 నిమిషాలు ఇంటరప్షన్. ఈ 11 kV ఫీడర్కు సంబంధించి ఇంటరప్షన్ జరిగితే మేము చాలా విశాలమైన హృదయంతో ఆ రోజు ఏదైనా ఫీడర్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ట్రిప్ కావటం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కాపాడాలని, విద్యుత్కు సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది రాకూడదని మానవ ప్రయత్నం చేసినప్పుడు మీరు ఆ రోజు ఇదే భువనగిరికి సంబంధించి వారి ప్యాంప్లెంట్స్ పేపర్ కొన్ని 11 kV ఫీడర్ ఇన్సులేటర్ క్రాక్ అయింది. ఒక్కసారి ఇన్సులేటర్ క్రాక్ అయి 30 నిమిషాల్లో అక్కడున్న విద్యుత్ అధికారులు 30 నిమిషాల్లో దాన్ని రెక్టిఫికేషన్ చేస్తే ఎన్నిసార్లు ట్వీట్ చేస్తారండి వారు? ఎన్నిసార్లు పేపర్లో మాట్లాడతారండి? ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్స్కి సంబంధించి పెద్ద ఎత్తున గాలి వీసినప్పుడు ఎక్కడ ఏ విధంగా నష్టం జరగకూడదని కొన్ని సందర్భాల్లో అధికారులు నిర్ణయం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. పరిపాలన యంత్రాంగంలో 10 సంవత్సరాలు ఉండి విద్యుత్ శాఖను సరిగా నడపలేని చేతకాని ఆ ప్రభుత్వం ఈరోజు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. మరొక అంశం చెప్తాం. వరంగల్ MGM హాస్పిటల్కు సంబంధించి ఈరోజు 121 ట్వీట్లు చేసిండు మహానుభావులు. 11 kV ఫీడర్ ఇది కూడా హాస్పిటల్కు సంబంధించి ఆ ఫీడర్కు సంబంధించిన టెక్నికల్ అంశం విషయంలో మిగతా హాస్పిటల్కు సంబంధించిన మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా కరెంట్ వస్తే డయాలసిస్కు సంబంధించి అక్కడ లైను ఇబ్బంది వల్ల అక్కడ జనరేటర్ ఆన్ కాలే, కేవలం జనరేటర్ ఆన్ కాలే. పొద్దున్న లేస్తూనే వాళ్ళ పత్రికా పాంప్లెంట్లో పెద్ద ఎత్తున ముందుకు పెట్టి ఈరోజు 24 పేషెంట్లకు ఇబ్బంది కలిగించే విద్యుత్ శాఖకు సంబంధించిన అంశం అని చెప్పినప్పుడు కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండేది. ఎందుకైంది, ఏ విధంగా అయిందని. జనవరి 23, 2023 నుంచి డిసెంబర్ 23 వరకు మేము అలా చెప్తా ఉన్నాం. అదే హాస్పిటల్లో, అదే MGM హాస్పిటల్లో 21 సార్లు గంటల 50
విద్యుత్ అంతరాయం కలిగింది. దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? మేమే మీ చిన్న ఆలోచనలు మాకుంటే ఆ రోజు ఇంత పెద్ద ఎత్తున మేము అర్థం చేసుకొని కొన్ని అంతరాయాలు కొన్ని అంశాల విషయంలో జరుగుతూ ఉంటుందని పెద్ద హృదయంతో ఆలోచన చేస్తే ఆ రోజు కూడా మీరు చూసిండ్రు ఎంజీఎం హాస్పిటల్లోనే ఇదే ఐసీయూలో ఎలకలు పేషెంట్ కాలు కొరికినాయి. దానికి సమాధానం ఫస్ట్ చెప్పాలా? ఫస్ట్ మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈరోజు మేము ఎక్కడ కొత్త వ్యవస్థను స్థాపించాలి పరిపాలన యంత్రాంగానికి సంబంధించి. ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించే అవే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉన్నాయి కదా, కొత్తవి పెట్టలే కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవే ఉన్నాయి కదా. మానవ వనరులు ఈరోజు ఇంజనీర్లు కానీ సబ్ స్టాఫ్ కానీ లైన్మెన్లు కానీ ఈరోజు వారి ద్వారానే వారి సేవలను ఉపయోగించుకొని విద్యుత్ వారి సేవలను ఉపయోగించుకొని విద్యుత్తును అందజేస్తా ఉన్నాం. ఆ తరుణంలో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం విద్యుత్ శాఖకు సంబంధించిన ఇంజనీర్లతో పాటు ఇద్దరు డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి సంబంధించిన ఎండీస్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ దానిపైన సూపర్విజన్ చేస్తా ఉన్న విద్యుత్ శాఖ మంత్రి గారితో పాటు ప్రతినిత్యం ప్రతి క్షణం విద్యుత్ అంతరాయం ఎక్కడైతే జరుగుతూ ఉన్న సందర్భంలో దానికి సంబంధించిన విషయ సేకరణ చేసి వెంటనే యాక్ట్ చేయటం జరిగింది. సరే ఎక్కడైనా అరకొర మరకలుంటే మేము చెప్పినాము ఈ మార్పులో మేము నడిచే భాగంలో ఎక్కడైనా ఈ విధమైన చిన్న మరకలను తెచ్చే ఎవ్వరు ప్రయత్నం